అందరికీ నమస్కారం. ఈరోజు టిఫిన్కి ఎక్కడికి వెళ్దామని ఆలోచించాను. ఇంక వెలసలో షాప్ అయితే ఓపెన్ అయిందంట. ఈ చిన్నట్లు చాలా రోజులు సుమారు 1 నెల రోజుల నుంచి షాప్ అయితే ఓపెన్ లో లేదు. కంట ఆపరేషన్ చేయించుకున్నాక వెళ్ళి ఆల్రెడీ చెప్పాను కదా, వచ్చేసారని చెప్పి ఫోన్ చేశారు. ఇదిగోండి ఈ తాతయ్య గారే కంట ఆపరేషన్ చేయించుకున్నది. చాలా మంచి అయినా ఇప్పుడు చాలా బాగా పలకరిస్తారు నన్ను. ఇప్పుడు కూడా బాగా ఓల్డ్ స్టైల్లో ఉంటది అనమాట. మన ఫాలోవర్స్ చాలా మంది వచ్చి ఉంటారు ఇక్కడికి. మంచి వేడి వేడి రొట్టె అయితే వేస్తున్నారు. ఎంత బాగుంటాయండి ఎట్లు, అంత బాగుంటాయి. మంచి వేడి వేడిగా తింటే అలా వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. మా కోసం గట్టి చట్నీ కూడా కలుపుతున్నారు. వీళ్ళ దగ్గర ఎర్ర చట్నీ ఉంటారు కదా, ఎండు మిరపకాయది. మా ఫ్రెండ్స్ కూడా వచ్చారనమాట ఈరోజు. ఇంక వాళ్ళు తీసుకుని వచ్చేసాను. ముందు ఫస్ట్ ఒక ప్లేట్ అయితే లేపేశాను. మళ్ళీ నెక్స్ట్ సెకండ్ రౌండ్కి వెళ్ళిపోయాను అనమాట. ప్లేట్ పెట్టుకుని ఇప్పుడు కూడా వేడి వేడిగా తినాలి. అప్పుడే చాలా బాగుంటాయి వీళ్ళ దగ్గర. చల్లారిపోతే అంత అలా ఉన్నావు. టిఫిన్ అయిపోయి తిరిగి అమలాపురం అయితే వచ్చేసానండి. మార్కెట్ లో పని ఉంది, మార్కెట్కి అయితే వచ్చేసాను. మార్కెట్ లో ఈ రోజు చికెన్ షాపులు ఏమీ లేవు. సండే వరకు హాలిడేస్ అంట. మన లోపల మార్కెట్కి వెళ్ళిపోయాను అనమాట. చేపల మార్కెట్ లో పని ఉంది. పీతలు అవి తీసుకోవాలి. ఈ లోపల పచ్చళ్ళు వచ్చినాయి అనమాట. శాకరాయిలు మాన్లో పుట్టినవి అనుకుంటా. ఏంటంటే శాకరాయిలు నేర్పిస్తున్నాను అవి కావాలని చెప్పి ఏదో పచ్చడి పెట్టిద్దామని చెప్పి. చాలా బాగుంటాయి అనమాట ఇంట్లో పచ్చడి పెట్టుకుంటే. అందరూ కూడా చెరువు రొయ్యలు ఎన్ని పెట్టేస్తారు పచ్చడి. మనం ఎప్పుడు శాకరాయిలో పెడతాం. ఇవి వచ్చేసి టైగర్ రొయ్యలు అనమాట. మంచి పెద్ద సైజులో బతుకున్నాయి చూశాను. గెన్న నేను తీసేసుకున్నాను. నాకు బాగా ఇష్టం అనమాట ఈ రొయ్యలు తినడానికి. పీతలావుకి కూడా ఆర్డర్ ఉందనమాట. పీతలావుకి తీసుకుంటున్నాను. మంచి చిన్న సైజులో పీతలు దొరికినాయి అనమాట. పీతలావుకి కానీ పెద్ద పీతలు కానీ చిన్న అయితే కరెక్ట్గా ఉంటుంది, అయితే పెద్దది అయిపోద్ది అనమాట ముక్క. లోపల మన ఫాలోవర్ అంటే మన బ్రో పీతలు పిచ్చమన్నాడు. పీతలు కూడా ఇప్పించాను మన బ్రోకి. కేసు ఎలా ఉంటుందో తెలియదు కానీ అందరూ మాత్రం నన్ను బల్లె గుర్తుపెట్టేస్తున్నారు.